ముస్లిములు వావి వరుసలు లేకుండా వివాహాలు చేసుకుంటారు అనేటటువంటి యొక్క నిందలు కూడా అతి ఎక్కువగా కల్పిస్తున్నారు. ఇప్పుడు ముస్లింలకి ఏంటండి వావి వరుసలు లేదు, ఎవరంటే వాళ్ళు చేసుకుంటారు పెళ్లి. వావి వరుసలు లేనిది ఎవరికో చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అర్థమైందా? ఒకసారి తమ చరిత్రలు వెనక్కెళ్ళి చదువుకోవాలి. తమ పూర్వీకులు, రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్నటువంటి వారు ఎవరిని పెళ్లిళ్ళు చేసుకున్నారు చరిత్ర చదివితే తెలుస్తుంది. వెనక్కెళ్ళి తిరగేయండి, మీకే కనిపిస్తుంది. ఇస్లాంలో ఏ కట్టుబాట్లనైతే అల్లా పెట్టాడో ఆ కట్టుబాట్లను ముస్లిములు పాటిస్తారే తప్ప వావి వరుసలు లేకుండా ఏ ముస్లిము వ్యవహరించాడు. వీళ్ళ బాధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోడలిని పెళ్లి చేసుకున్నారు అనే నింద ఎక్కువగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది వాస్తవమేనా? కాదు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పురుషులలో ఎవ్వరికి కూడా తండ్రి కారు. మా కాన ముహమ్మదున్ అబావుహుం మిర్ రిజాలికుం వలాకిన్ రసూలుల్లాహి ఖాతమన్ నబియ్యిన్. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలో పురుషులకు ఎవరికి కూడా అయిన తండ్రి కాడు, ప్రవక్తల పరంపరం చిట్ట చివరి ప్రవక్త. ఇందులో పురుషులకు తండ్రి కాడనంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అబ్దుల్లా, కాసిం ఇద్దరు పుట్టారు, చిన్నతనంలోనే చనిపోయారు. ఇంకా కొడుకులు ఎవరు లేరు ఆయనకి. అయితే జైద్ బిన్ హారిసాను తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొడుకుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి జైద్ బిన్ హారిసా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పుట్టిన కొడుక కాదు, అతను ఒక బానిస. అతను కొడుకు కానే కాదు, దత్తత తీసుకున్నారు. కానీ అల్లా దీనికి కూడా ఏం సమాధానం చెప్పాడు? దత్తత తీసుకున్నంత మాత్రాన కన్న కొడుకు కాలేడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే నిస్సా 23వ వాక్యంలో అల్లాహ్ తాలా ఏమంటున్నాడంటే ఎవరిని పెళ్లి చేసుకోకూడదో అక్కడ వావి వరుసల గురించి అల్లాహ్ చెప్పాడు. సూరే నిస్సా 23వ వాక్యంలో చెప్పాడు. హలాయిల్ అబ్నాయికుం అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే మీ కొడుకుల భార్యలను మీరు పెళ్లి చేసుకోవడం మీకు హరాము. ఏ కొడుకులు? మీ వెన్నెముక ద్వారా మీరు స్ఖలించబడిన వీర్యం ద్వారా పుట్టిన కొడుకులు. అర్థమైందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో ఈ మాట చెప్పాడు. మీ వెన్నెముక నుండి స్ఖలించబడిన వీర్యం ద్వారా మీకు పుట్టారు కదా, ఆ కొడుకులు పెళ్లి చేసుకున్న భార్యలు మీకు కోడళ్ళు అవుతారు. వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవడం నిషేధము. మరి అల్లా నిషేధించిన దాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారా అండి? చెయ్యరు. ప్రాణం పోయినా ఆయన చెయ్యరు. వీళ్ళు కావాలని కల్పిస్తున్నారు. వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకులే లేరు. అసలు జైనబ్ రదియల్లాహు అన్హా ఆమె ఆయనకి కోడలు కూడా కాదు. కావున ఏమిటంటే వీళ్ళకి ఏదో ఒక సాకు కావాలి, అందుకోసము ఈ విధమైనటువంటి నిందలకు పాల్పడుతున్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినెవరిని పెళ్లి చేసుకోకూడదో ఈ ఆయతులో తెలియజేశాడు. పెళ్లి కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించబడిన వరుసలన్నీ ఇక్కడ చెప్పారు. మీ తల్లులు వారిని పెళ్లి చేసుకోకూడదు. మీ యొక్క కూతుర్లు, కన్న కూతుర్లు, మీకు పుట్టినటువంటి కూతుర్లను మీరు వివాహం ఆడలేరు. మీ అక్క చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ చిన్నమ్మలు, మీ పెద్దమ్మలు, అలాగే మీ తల్లి యొక్క సోదరీమణులు, మీ అన్నదమ్ముల యొక్క కూతుర్లు, అక్కా చెల్లెల యొక్క కూతుర్లు అంటే మేనకోడళ్ళు, మీకు పాలిచ్చినటువంటి తల్లులు, పాలిచ్చిన తల్లుల యొక్క కూతుర్లు, మీ భార్యల యొక్క తల్లులు అంటే అత్తలు, మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించినటువంటి మీ భార్యల యొక్క మాజీ భర్త ద్వారా పుట్టిన బిడ్డలు, అలాగే భర్త బతికి ఉన్నటువంటి భార్యలు. అర్థమైందా? వీళ్ళందరూ కూడా వివాహానికి నిషేధము. తర్వాత ఏమంటున్నాడు? వెన్ను నుండి స్ఖలించబడిన వీర్యంతో పుట్టిన మీ కొడుకుల భార్యలు, కోడళ్ళు మీ కొరకు నిషేధము. అలాగే ఏకకాలంలో అక్క చెల్లెలను కలిపి పెళ్లి చేసుకోవడం ఇది కూడా హరామే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు. ఇంకా ఛాన్సే లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకు లేరు, కోడలు కూడా లేదు. ఇది ఒక పచ్చి అబద్ధం, నింద తప్ప మరేమీ కాదు. అయితే ఇందులో వక్రతలు వెతికేటటువంటి ప్రయత్నం
చిన్నమ్మ కూతుర్ని పెద్దమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. అది ముస్లింలు పెట్టుకున్నది కాదు. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లా ఏర్పాటు చేసినటువంటి విధానం. ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడం తప్పు, ఇది హరాం, చేసుకోకూడదు. ఈ రోజు చాలా మంది డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు, అక్క కూతుర్లను చేసుకోకండి, అక్క కూతుర్ని చెల్లెలు కూతుర్ని చేసుకోకండి. పుట్టే బిడ్డలు అంగవైకల్యంగా పుడుతున్నారు, గుడ్డివారుగా పుడుతున్నారు, చాలా లోపాలతో పుడుతున్నారు. కారణం ఏంటి? అక్క అమ్మ కడుపులో నుంచే వచ్చింది, అలాగే ఇతను కూడా అమ్మ కడుపులో నుంచే వచ్చాడు. అక్క కూతురుది అమ్మ రక్తమే, ఇక్కడ ఇతనిది అమ్మ రక్తమే. అందుకోసమే ఇక్కడ హరాం చేయడం జరిగింది. కావున అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయని ఇప్పటికే డాక్టర్లు ఎంతో మంది హెచ్చరిస్తూ ఉంటారు. మరి ఆనాడే చెప్పింది ఖురాన్ అక్క కూతుర్ని పెళ్లి చేసుకోకూడదని. ఏది వావి వరుసలు లేకుండా పెళ్లి చేసుకుంటున్నది ఎవరు? ముస్లిములు కాదు. ముస్లిములు పద్ధతి ప్రకారం చేసుకుంటున్నారు, ఖురాన్ హదీసులు అనుమతించబడిన వాటి ప్రకారం చేసుకుంటున్నారు. కావున ఎదుటివాడి కంటులో నలుసు తీసే ముందు తమ కంట్లో ఉన్న దూలాన్ని వెతుక్కోవాలి. అర్థమైందా? కావున తమ చరిత్ర చదువుకోవాలి ఒకసారి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ముస్లింలు వావి వరుస లేకుండా పెళ్లి చేసుకుంటారని చెప్పండి, తిరగేయండి చరిత్ర, పూర్వీకుల చరిత్ర చూడండి ఒకసారి. ఎవరు వావి వరుసలు లేకుండా నీచంగా పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారో తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు జవాబు సమాధానం కాదు, ప్రశ్నకు తిరుగు ప్రశ్నే సమాధానం. అర్థమైందా సోదరులారా? కావున ఇది కూడా పచ్చి నింద తప్ప మరేమీ కాదు.